కలియుగ దైవం వెంకన్నస్వామి లడ్డూ ప్రసాదం చుట్టూ కల్తీ వివాదం నేపథ్యంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలపై నీలి నీడలు కమ్ముకున్న వేళ హెచ్ఎంటీవీ తిరుమల తిరుపతి దేవస్థానంపై ధర్మ పోరాటం ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థాన సొంత డైరీ స్థాపించి స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయాలని హెచ్ఎంటీవీ నినదించింది. హెచ్ఎంటీవీ పోరాటంలో తొలి ఫలితం వచ్చింది. నెయ్యి కల్తీకి చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. టీటీడీ సొంత డైరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ముందుకు వచ్చింది. స్వదేశీ గోవులతో గోశాల ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు తయారు చేయాలన్న హెచ్ఎంటీవీ డిమాండ్పై స్పెషల్ స్టోరీ. తిరుమల శ్రీవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకునే ప్రతి భక్తుడు తిరుమల లడ్డును కూడా అంతే ఇష్టపడతాడు. ఏడుకొండలవాడిని దర్శించుకుని ఆలయం నుంచి బయటకు వచ్చే భక్తుడు ముందుగా చేసే పని లడ్డూ ప్రసాదం తీసుకోవడమే. అంటే తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. అంతటి పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లడ్డు తయారు చేసేందుకు వినియోగించే పదార్థాలను ఏరికోరి తీసుకొస్తారు. అత్యంత నాణ్యమైన పదార్థాలు వినియోగించి అతి పవిత్రమైన స్థలంలో ఎంతో నియమనిష్టలతో తయారు చేస్తారు. కాబట్టి తిరుమల లడ్డుకు అంత రుచి ఉంటుందని భక్తుల నమ్మకం. వందల ఏళ్లుగా పవిత్రమైన ప్రసాదంగా భక్తుల విశ్వాసం చూరగన్న తిరుమల శ్రీవారి లడ్డు ఇటీవల కాలంలో వివాదంలో చిక్కుకుంది. గతంలో కర్ణాటకలోని నందిని డైరీ నుంచి సప్లై చేసే నెయ్యిని శ్రీవారి లడ్డు తయారీలో ఉపయోగించేవారు. ఆ తర్వాత ఏర్పడ్డ జగన్ ప్రభుత్వంలో లడ్డు తయారీకి నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీ మార్చారు. నందిని డైరీకి కాకుండా తమిళనాడులోని ఏఆర్ డైరీకి అనుమతినిచ్చారు. గత కొంతకాలంగా తిరుమలకు ఏఆర్ డైరీ నుంచే నెయ్యి సప్లై అవుతోంది. ఈ క్రమంలో లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల్లో నిజం నిగ్గు తేల్చేందుకు నెయ్యిని ల్యాబ్ కు పంపడంతో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రముఖ ఎన్డీడీఎల్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. తమిళనాడులోని ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 4 ట్యాంకులలో కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. లక్షలాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశం కావడంతో జాగ్రత్తగా డీల్ చేసే బాధ్యతని హెచ్ఎంటీవీ భుజాన వేసుకుంది. అదే సమయంలో శ్రీవారి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యి ఉత్పత్తి కోసం చేయాల్సిన పనిని టీటీడీకి గుర్తు చేసింది హెచ్ఎంటీవీ. శ్రీవారి లడ్డు తయారీకి స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యిని వాడాలన్న డిమాండ్ ని వాడవాడలా తీసుకువెళ్లింది. శ్రీవారి భక్తుల మనోభావాలను నిత్యం ప్రసారం చేసింది హెచ్ఎంటీవీ. ఏడుకొండలవాడికి లడ్డూ పోటు ఎందుకు ఏర్పడింది? గోకులనందనుడి గోశాలలోనే నెయ్యి కరువయిందా? నిత్య నిర్మలుడి ప్రసాదంపై నీలనీడలు ఎందుకు ఏర్పడ్డాయి? గోవర్ధనోద్ధారకుడి పాకలో దేశీ గోవులను పెంచలేరా? పశుపాలకుడి కోసం పక్క రాష్ట్రాల నుంచి నెయ్యి తెచ్చుకోవలసిన దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది అంటూ సూటిగా ప్రశ్నిస్తూ హెచ్ఎంటీవీ నిరంతరం ప్రోమో నడిపించింది. వడ్డీ కాసుల వాడితోనే టీటీడీ కమిషన్ల దందా చేస్తారా? కేవలం ఆదాయ లెక్కలకే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిమితమైపోయిందా అని హెచ్ఎంటీవీ ప్రశ్నించింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో శేషాద్రి నిలయం ఆలన చూసే పాలకుల పాపం ఎంత? నందనందనుడి డైరీతో నవనీతం చిలకలేమా అంటూ ఆబాల గోపాలం తరఫున హెచ్ఎంటీవీ పాలక మండలిని నిలదీసింది. శ్రీవారి లడ్డూలో కల్తీ పాపంపై ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తూ పాలకుల అవినీతిని ప్రశ్నించింది హెచ్ఎంటీవీ. సమాజంలోని ధార్మిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిత్యం చర్చాగోష్ఠులు నిర్వహించింది హెచ్ఎంటీవీ. ఏడుకొండల స్వామి లడ్డూలో కల్తీ కహాని. స్వామివారి నైవేద్యానికి స్వచ్ఛమైన నెయ్యి కరువా? సంకరజాతి ఆవు నెయ్యితో లడ్డు చేస్తే అపచారం కాదా? స్వదేశీ ఆవులతో టీటీడీ డైరీ ఫామ్ సాధ్యం కాదా? సొంత డైరీ పెట్టండి, స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయండి అంటూ హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్లు నిర్వహించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సొంత డైరీ పెట్టి స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయాలన్న హెచ్ఎంటీవీ డిమాండ్ కు స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి భక్త కోటి తరఫున హెచ్ఎంటీవీ కృతజ్ఞతలు చెప్తోంది. లడ్డూలో కల్తీని నివారించేందుకు సొంత డైరీ పెట్టాలన్న హెచ్ఎంటీవీ డిమాండ్ కు మద్దతుగా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు శివకుమార్ ముందుకొచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో 1,00,000 దేశీ గోవులతో గోవిందుని గో మహాధామం నిర్మించాలని కోరుతూ నూతన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు శివకుమార్ ఇటీవల వినతి పత్రం సమర్పించారు. శివకుమార్ వినతికి టీటీడీ సానుకూలంగా స్పందించింది. గోశాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను వివరిస్తూ ఈ నెల 25న టీటీడీ జేఈఓకు ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలని శివకుమార్ కు ఆహ్వానం పంపింది. టీటీడీ గోశాల ఏర్పాటే ప్రధాన ఎజెండాగా హెచ్ఎంటీవీ చేసిన మహా ఉద్యమానికి మద్దతునిచ్చి తొలి అడుగు పడేలా కృషి చేసిన యుగ తులసి చైర్మన్ శివకుమార్ ను హెచ్ఎంటీవీ హృదయపూర్వకంగా అభినందిస్తోంది.